అందరికీ నమస్కారం. బిఎస్ ఛానల్‌కు స్వాగతం. సీతారాముల జంట చూడ చక్కనైన దంట, చూడ చూడ ముచ్చటైన దట. రాముని చరితము సుందర భరితము, రాముని చరితము సుందర భరితము. జై శ్రీరామ్. శ్రీరామచంద్రునికి పట్టాభిషేకమని దశరథ మహారాజు సభలో ప్రకటించి తర్వాత తన ప్రియపత్ని అయిన కైకకే ముందుగా చెప్పాలని అంతఃపురంలో అడుగుపెట్టేసరికి అక్కడ ఎంతో ఆనందంగా అందంగా అలంకరించుకొని ఎదురొచ్చే కైకమ్మ ఎదురు రాకపోవటం అపశకునంగా అనిపించిన ఆమె కోపగృహంలో ఉందని తెలిసి ముందుగా ఆమెకు చెప్పకుండా సభలో ప్రకటించినందుకు ఆమె అలక వహించింది అనుకున్నాడు. ఎందుకంటే కన్నది కౌసల్యేనా కానీ చిన్ననాటి నుంచి ప్రేమగా పెంచి పెద్ద చేసింది కైకమ్మ కాబట్టి ముందుగా తనకి చెప్పకుండా సభలో ప్రకటించారని బాధపడుతున్నట్టుంది. అందుకే కోపం వచ్చినట్టుంది అనుకున్నాడు దశరథుడు. ఆనందంగా ఉన్న సమయంలో ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి కదా. దాంతో తలుపు దగ్గర వెళ్ళి, సఖి నువ్వు బాధపడకు, నేను ముందే చెప్పాలనుకున్నాను, వీలు పడలేదు, ముందుగా సభలో చెప్పి నీ దగ్గరికి వచ్చి చెప్తున్నాను. ముందుగా అంతఃపురంలో నీకు చెప్పాకనే మిగతా దానిలోకి చెప్పాలని ముందుగా నీ దగ్గరికే వచ్చాను, తలుపు తీయి అని చెప్పనగానే, రాజా ముందు యుద్ధంలో నేను మీకెంతో సహాయపడి మీకు విజయాన్ని చేకూర్చినందుకు నాకు 2 వరాలు ఇచ్చారు కదా, ఆ 2 వరాలు సమయంలో నేను అడగాలనుకుంటున్నా. ఆ వరాలు మీరు ఇస్తానని మాట ఇస్తే నేను బయటకు వస్తానంది. మహారాజు అనుకున్నాడు, శ్రీరామచంద్రుడు ఆమెకు ఎంతో ప్రియపుత్రుడు కాబట్టి తను పట్టాభిషేకం చెయ్యాలని చెప్పి అనుకుంటున్న సమయంలో ఆమె రామునికి ఇంకేదో చెయ్యాలనుకోబోతుంది. అంటే రాముడికి ఇష్టంగా ఆమె ఇంకేం చేయాలనుకుంటుందో అందుకే ఈ 2 వరాలు అడుగుతుంది అని చెప్పేసి అనుకున్నాడు. ఎందుకంటే కౌసల్య కంటే కూడా కైకకే రాముడంటే ఇష్టం కాబట్టి. కానీ ఆమె మనస్సుకి అప్పటికే ఆమె యొక్క దాసి మందర విషం నింపిందని, చెప్పుడు మాటలతో ఆమె మనసు కలుషితం చేసిందని పాపం దశరథ మహారాజుకు తెలియదు కదా. అందుకని మాట ఇస్తున్నాను కైక, నువ్వు ఏ వరం అడిగినా నేను ఇస్తానని చెప్పేసి ఆడి తప్పనని ఆమెకి మాట ఇవ్వటం జరిగింది. అప్పుడు ఆమె దశరథ మహారాజుని ఇలా అడుగుతున్నది, శ్రీరామునికి వనవాసము, భరతునికి పట్టాభిషేకము, శ్రీరామునికి వనవాసము, భరతునికి పట్టాభిషేకము, రాజమాతగా తనకే గౌరవము దక్కాలని